పనిలో ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. నాలిక మీద శని భగవానుడు వచ్చి కూర్చున్నాడు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అది అన్ని రంగాల ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ, మిత్ర, సమాజ అన్ని వర్గాలతో మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడండి. ఫోన్లో ఇక సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, దీంట్లో మీరు చాటింగ్లో ఏదైనా మీరు పెట్టే చాట్ అది మీకు అనర్థంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఆన్లైన్ స్కామ్స్కి ఏదో రకంగా మీరు మభ్యపెడతారు మిమ్మల్ని. వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. కొత్త కాంట్రాక్ట్లు అన్నీ కూడా కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త. కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి. అది శుభ ఖర్చులుగా ఉండొచ్చు, లేదా పెట్టుబడి ఖర్చులుగా కూడా ఉండొచ్చు. పర్మిషన్స్కి పెట్టేది, తర్వాత ఖర్చులు, చలాన్స్ పడడము, పెనాల్టీస్ పడడము, ఇవన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్త పడండి. గృహిణీలు, స్త్రీలకి అయితే గృహిణీలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే మహిళలకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్న మహిళలకు కూడా చాలా స్ట్రెస్ ఉంది. కుటుంబంలో చిన్న విభేదాలు వస్తున్నాయి. కూర్చొని మాట్లాడండి. విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితం. బాగా కష్టపడి చదవాలండి. మేము క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యామండి, ఇంకా మాకు ఆఫర్ లెటర్ రాలేదండి. కొంచెం మార్కెట్ కూడా అలాగే ఉంది కదా, కాబట్టి తప్పకుండా వస్తుంది. వేచి ఉండండి, తప్పకుండా వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఈ నెల కంప్లీట్ నో అని చెప్పచ్చు. ఆరోగ్యం, ఒత్తిడి, అలసట, స్ట్రెస్, ఏదో రకమైనటువంటి ఆరోగ్యం. మూత్ర విసర్జన సమయంలో మంటగా రావడము, స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రావడము, అజీర్తి, బ్యాక్టీరియాస్కి సంబంధించింది ఇవన్నీ కూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. జనరల్ చెకప్ చేసుకోవడం చాలా మంచిది. ధనుసు రాశి వారికి కూడా ఒక మిశ్రమ వార్నింగ్ బెల్ అని కూడా చెప్పచ్చు. ఈ నెల జాగ్రత్తగా ఉండడం మంచిది.